ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్ అయితే అయిపోయిందన్నమాట. సో, దీన్ని మనం 'రా' అని అందామా? లేదంటే మినీ 'రస్సెల్ మేనియా' అని అందామా? సో, నిజంగా చాలా అంటే చాలా కిరాక్ అనిపించిందన్నమాట. సో, నిజంగా నెట్‌ఫ్లిక్స్ వైబు నిజంగా కిరాక్ అంటే కిరాకుంది. అండ్ మన 'రా'కొచ్చినారు. అండ్ 'ట్రిపుల్ హెచ్' కూడా ఒక ప్రోమో కట్ చేసినారు. అండ్ మన 'జాన్ సీనా' కూడా వచ్చినారు. అండ్ మన 'రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవ' మ్యాచ్‌లో ఫైనల్లీ 'రోమన్ రీన్స్' ఆ 'ఉలఫ్ ఆలా మాల్‌ని' గెలిచినారన్నమాట. సో, ఫైనల్లీ 'రోమన్ రీన్స్' ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ అంతేకాదు కొన్ని షాకింగ్ మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ షాకింగ్ మూవ్‌మెంట్స్ గురించి అండ్ ఈరోజు నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ నేను ఇంకొకటి జెప్పాలి. సో, ఈరోజు 'రా' అనేది నేను నెట్‌ఫ్లిక్స్‌లోనే జూషినాను. సో, నెట్‌ఫ్లిక్స్‌లోనే జూషినాను. ఎందుకంటే నేను అంటే ఇప్పుడు ఫస్ట్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది గదా! సో, నెట్‌ఫ్లిక్స్‌లో చూడపోతే ఆ వైబ్ మిస్ అవుతా అని నేను నెట్‌ఫ్లిక్స్‌లోనే జూషినాను. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అండ్ అయినా సరే నెట్‌ఫ్లిక్స్ మనకి రాదు. అండ్ నేను వీపీఎన్ ఆన్ జేసుకొని మరి నేను నెట్‌ఫ్లిక్స్ 'రా' అని మనకి నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోనే జూషినానన్నమాట. సో, నిజంగా ఆ వైబ్ వేరే ఉంది. అండ్ మనకి ఈ నెట్‌ఫ్లిక్స్‌లో చాలా అంటే చాలా బెనిఫిట్ ఉందన్నమాట. సో, అది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో జూసే వాళ్ళకి అర్థమవుతది. సో, ఇగ మనకి 'రా' గురించి మాట్లాడితే ఈరోజు 'రా' స్టార్టింగ్‌లోనే మనకి మన గేమ్ 'ట్రిపుల్ హెచ్' రింగ్‌లో ఉన్నారన్నమాట. సో, మనకి స్టార్టింగ్‌లో రింగ్ చుట్టూ అంటే కర్టెన్ కట్టినారు. సో, ఒక్కసారిగా ఆ కర్టెన్ కిందికి పడిపోతది. రింగ్‌లో మన 'ట్రిపుల్ హెచ్' ఉంటారన్నమాట. సో, మన 'ట్రిపుల్ హెచ్' ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ జెప్తారు. అండ్ అంతేకాదు మన 'ట్రిపుల్ హెచ్' ఏమంటారంటే 17,000 మంది ఫ్యాన్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఈ 'రా' ఎపిసోడ్‌ని చూడ్డానికి ఇక్కడికొచ్చినారు. సో, నిజంగా చాలా అంటే చాలా థాంక్స్ అని మన 'ట్రిపుల్ హెచ్' జెప్తారు. అండ్ అంతేకాదు ఓన్లీ ఇక్కడే అనే గాదు ప్రపంచం మొత్తంగా ఈరోజు 'రా' ఎపిసోడ్‌ని జూస్తుంది. అండ్ మీరు జెప్పండి ఇప్పుడు పెద్దగా అరవండి. సో, డబ్ల్యూడబ్ల్యూఈ మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు ఉంటుందని మీరు జెప్పండి అని మన ఫ్యాన్స్‌కి మన 'ట్రిపుల్ హెచ్' జెప్పినారన్నమాట. అండ్ ఎప్పుడు జెప్పేదే నేను మళ్ళీ జెప్తున్నాను. అదేందో మీ అందరికీ తెలుసు. ఆర్ యూ రెడీ అని మన 'ట్రిపుల్ హెచ్' ఫ్యాన్స్‌ని అడుగుతారు. సో, ఇంకేముంది మన 'ట్రిపుల్ హెచ్' ప్రోమో అయితే అయిపోతదన్నమాట. సో, మన 'ట్రిపుల్ హెచ్' ప్రోమో కొంచెం లెంతీగా ఉంటదని అన్నారు. బట్ లెంతీగా ఏమి లేదు. షార్ట్‌గానే ఉంది. సో, జస్ట్ అలా వెల్కమ్ జెప్పినారు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత ద ఫైనల్ బాస్ 'రాక్' థీమ్ సాంగ్ ప్లే అయిందన్నమాట. సో, ఫైనల్‌గా మన 'రాక్' వచ్చినారు. సో, మన 'రాక్' నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌లో రిటర్న్ జేసినారన్నమాట. సో, మన 'రాక్' అయితే వస్తారు. సో, 'రాక్' అంటే బ్యారిగేడ్ సైడ్ వాళ్ళ పిల్లలుంటారన్నమాట. 'రాక్' వాళ్ళ డాటర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ అమ్మ గూడా ఉంటది. సో, అంటే వాళ్ళ పిల్లలకి మన 'రాక్' టైటిల్ ఇస్తారు. అంటే పీపుల్స్ ఛాంపియన్‌షిప్ ఉంది గదా! సో, ఆ ఛాంపియన్‌షిప్ అంటే వాళ్ళ డాటర్స్‌కి ఇస్తారు. అండ్ దాని తర్వాత మన 'రాక్' రింగ్‌లోకొస్తారన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు 'రాక్‌ని' చూడగానే. సో, 'రాక్' గూడా అంటే డిఫరెంట్ లుక్‌లో వచ్చినారు. కొంచెం గడ్డం పెంచినారు. అంటే లిటిల్‌గా గడ్డం పెంచినారనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ అయితే అనిపించింది మన 'రాక్‌ది'. సో, ఫైనల్‌గా 'రాక్' రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి మన 'రాక్' ఏమంటారంటే సో, ఫస్ట్‌గా మన 'రాక్' రోమన్ రీన్స్ గురించి గావచ్చు, కోడీ రోడ్స్ గురించి గావచ్చు అంటే వాళ్ళ పైన అటాక్ చేస్తారని అనుకున్నాం. బట్ ఇక్కడ 'రాక్' అయితే ఒక బాస్‌లా వచ్చినారు. అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు సో, ఇప్పుడు మన 'ట్రిపుల్ హెచ్' అంటే ఎలా బాసో మన 'రాక్' గూడా బాస్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడికి మన 'రాక్' రింగ్‌లోకి ఓన్లీ బాస్‌గానే వచ్చినారు. సో, ఎవరి పైన అటాక్ జేయడానికి గాదు. సో, దేనికోసము కాదు. ఓన్లీ మన 'రాక్' బాస్‌గానే వచ్చినారనమాట. సో, 'రాక్' రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, నేను చిన్నప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తున్నాను. ఎలా మా డ్యాడీతో నేను అంటే మా డ్యాడీతో కలిసి టికెట్ కొనుక్కునేవాడిని. అంటే నేను టికెట్ కొనుక్కొని ఇక్కడికి వచ్చేటోడిని. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ చూసేటోడిని. అండ్ మా డ్యాడీతో కలిసి నేను ప్రపంచం మొత్తం తిరిగేటోడిని. డబ్ల్యూడబ్ల్యూఈని చూసేటందుకు నేను టికెట్ కొని డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి వెళ్ళేటోడిని. బట్ ఇప్పుడు కొంచెం మారింది. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్తుంది. సో, నిజంగా చాలా అంటే చాలా బావుంది నెట్‌ఫ్లిక్స్ అని ఈ టైప్‌లో మన 'రాక్' అన్నారనమాట. అండ్ అంతేకాదు మన 'రాక్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పార్ట్నర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళకి గూడా మెన్షన్ జేసినారనమాట. సో, వాళ్ళని గూడా చూపించినారు. అండ్ ఒక టైప్‌లో కొంచెం తిట్టినట్టుగా తిట్టినారు. అంటే అది తిట్టడం కాదు. సో, ఒక ఫన్నీ టైప్‌లో అన్నారనమాట. అండ్ దాని తర్వాత మన 'రాక్' ఏమంటారంటే ఫైనల్లీ డబ్ల్యూడబ్ల్యూఈ కమ్ టు నెట్‌ఫ్లిక్స్ అంటారు. సో, నాకు తెలుసు. మీకు తెలుసు ఇది నా స్టైల్ గాదు. మీరందరూ దీన్ని బూ జేస్తారో నాకు తెలుసు. నేను నా స్టైల్‌లోనే అంటాను. సో, అప్పుడు 'రాక్' ఏమంటారంటే ఫైనల్లీ 'రాక్' లాస్ ఏంజెల్స్‌కి వచ్చినాడని మన 'రాక్' చెప్తారనమాట. అండ్ దాని తర్వాత 'రాక్' ఏమంటారంటే సో, ఒక మనిషి గురించి మాట్లాడాలి. సో, ఒక 1 ఇయర్‌గా ఆల్‌మోస్ట్ 1 ఇయర్‌గా ఈ కంపెనీని తన బ్యాక్‌న అంటే తను ముందుండి నడిపిస్తున్నాడు. సో, ఆ మనిషి గురించి మాట్లాడాలి. ఆ మనిషి ఇంకెవరో కాదు కోడీ రోడ్స్ అని చెప్తారు. అండ్ కోడీ రోడ్స్ గూడా అక్కడ బ్యారికేడ్ సైడ్ ఉంటారనమాట. అండ్ కోడీ రోడ్స్‌కి లవ్ యూ అని చెప్తారు. సో, మన 'రాక్' ఫైనల్లీ కోడీ రోడ్స్‌కి లవ్ యూ బ్రదర్ అని చెప్తారనమాట. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షాకింగ్ మూవ్‌మెంట్ అని చెప్పాలి. సో, చాలా మందికి దిమ్మ తిరిగిపోయింది.
సో రాకేమో కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారనుకున్నాం. బట్ ఇక్కడ రాకేమో కోడీ రోడ్స్‌కి ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పినాడు. సో ఇప్పుడు చెప్తున్నాను కదా! రాకు ఓన్లీ బాస్‌గా మాత్రమే వచ్చినాడు. సో ఎవరిపైన అటాక్ చేయడానికి వస్తే కథ వేరే ఉండేది. బట్ ఇక్కడ ఓన్లీ బాస్‌గానే వచ్చినారు. సో మేబీ అందుకనే మన రాకు కోడీ రోడ్స్‌కి లవ్ యూ బ్రదర్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన రాకు ఏమంటారంటే కోడీ రోడ్స్, మామ రోడ్స్‌కి చెప్పు నేను హాయ్ చెప్పినానని మన రాకు కోడీ రోడ్స్‌తో అంటారనమాట. అండ్ కోడీ రోడ్స్ కూడా చాలా చాలా నవ్వుతారు. అండ్ దాని తర్వాత మన రాకు రోమన్ రీన్స్ గురించి మాట్లాడతారు. సో ఇంకొక మనిషి ఉన్నాడు. సో ఆ మనిషి ఇంకెవరో కాదు నా కజిన్. నా కజిన్‌కి నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఫస్ట్ ట్రైబల్ చీఫ్ అంటాడు. నాట్ ఓన్లీ ట్రైబల్ చీఫ్ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్‌కి నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నా అని మన రాకు చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన జెవుస్ కూడా మెన్షన్ చేస్తారు ఇండైరెక్ట్‌గా. అండ్ దాని తర్వాత మన రాక్ ఏమంటారంటే ఈరోజు మ్యాచ్ ఉంది. సోలో సికోవా వర్సెస్ మన రోమన్ రీన్స్ మధ్య ట్రైబల్ కాంబాట్, ట్రైబల్ రూల్స్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్‌ని మీరందరూ చూడండి. అండ్ నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూస్తా అని మన రాకు చెప్తారనమాట. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా ఇక మన రాక్ ఏమంటారంటే ఇఫ్ యూ స్మెల్ అని చెప్తారు. అండ్ ఒక్క నిమిషం ఆగుతారు. అండ్ ఈజ్ కుకింగ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. సో రాక్ ఎవరిపైన అటాక్ చేయలేదు. సో మెయిన్‌గా రాక్ ఈరోజు ఒక బాస్‌లా వచ్చినారు. సో బాస్‌లా బిహేవ్ చేసినారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోయినారు. సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ సెకండ్ వీడియోలో చెప్పేస్తాననమాట. సో ఇంకా అప్డేట్స్ ఏం రాలేవు. ఇప్పుడే అయిపోయింది కదా! సో దాని గురించి ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు ఇప్పుడే. సో అప్డేట్స్ అన్నీ మనం సెకండ్ వీడియోలో మాట్లాడదాం. సో ఇక తరువాత మనకి సోలో సికోవా ఎంట్రీ తీసుకుంటారనమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ అండ్ పాల్ హిమన్ కలిసొస్తారు. సో మనకి మ్యాచ్ అయితే జరుగుతది. అంటే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో అక్కడ అంటే అనౌన్సర్ ఫస్ట్‌గా సోలో సికోని ఇంట్రొడ్యూస్ చేస్తది. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మన పాల్ హేమన్ ఆపేస్తారు. పాల్ హేమనే రోమన్ రీన్స్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో అఫీషియల్‌గా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో మనకి రోమన్ రీన్స్ కొంచెం ఫైట్ చేయలేదు. సోలో సికోవనే చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించినారు. సో అంటే మన సోలో సికోవ చాలా చాలా టక్కరిచ్చినారు. అంటే రోమన్ రీన్స్‌కి గట్టి ఫైటే ఇచ్చినారు. చేస్‌తో అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత స్టీల్ స్టెప్స్‌ని యూజ్ చేసినారు. అండ్ కెండోన్ స్టిక్స్‌ని కూడా యూజ్ చేసినారు. అండ్ రోమన్ రీన్స్‌కి ఇంజ్యూరీ చేద్దామని కూడా చూసినారు. బట్ రోమన్ రీన్స్ లక్కీలీ ఎస్కేప్ అయినారనుకోండి. అండ్ స్టార్టింగ్‌లోనైతే రోమన్ రీన్స్ కొంచెం వీక్‌గానే కనిపించినారు. సో అది సోలో సికోని చాలా చాలా పవర్‌ఫుల్‌గా చూపించడానికా సో మరి దేనికో అర్థం కాలేదు గానీ స్టార్టింగ్‌లోనైతే రోమన్ రీన్స్ కొంచెం వీక్‌గానే కనిపించినారు. సో ఎప్పుడైతే టామా టోంగా వచ్చి ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేసినారో సో అప్పటినుండి ఆ మ్యాచ్ పీక్స్‌కెళ్ళిపోయింది. సో టామా టోంగా వచ్చి మన రోమన్ రీన్స్‌కి డిస్టర్బ్ చేస్తారు. అండ్ వెనకాల నుండి జాకబ్ ఫాటు వస్తాడు. జాకబ్ ఫాటు ఆయన మన టామా టోంగా కలిసి రోమన్ రీన్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన సోలో సికోవా రోమన్ రీన్స్‌కి సమ్‌వన్ స్పై కొడతాడనమాట. కవర్ చేస్తారు. అయినా సరే రోమన్ రీన్స్ కిక్ ఔట్ చేస్తాడు. సో నిజంగా చాలా చాలా షాకింగ్ అనిపిస్తది. అండ్ మన జాకబ్ ఫాటుకి కోపమొస్తది. రెఫరీ పైన అటాక్ చేద్దామని వెళ్తాడు. బట్ సోలో సికోవా వెనకకి తీసుకొస్తాడు. అండ్ సోలో సికోవా ఆ రెఫరీకి సమ్‌వన్ స్పై కొడతారనమాట. ఫైనల్లీ మన సోలో సికోవా రెఫరీని అటాక్ చేస్తాడు. రెఫరీ పైన అటాక్ చేస్తాడు. రెఫరీ కింద పడిపోతాడు. అప్పుడు మన రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయడానికి మన జిమ్మీ ఊసో, సామీ జేన్ వస్తారు. సామీ జేన్ అండ్ జిమ్మీ ఊసో వచ్చి మన జాకబ్ ఫాటు పైన అండ్ మన టామా టోంగా పైన అటాక్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ సోలో సికోవాకి స్పియర్ కొడతాడు. సో స్పియర్ కొట్టగానే కవర్ చేస్తారు. బట్ అక్కడ రెఫరీ ఉండడు. రెఫరీ వచ్చేసరికి లేట్ అయితది. సో మన సోలో సికోవా కూడా కిక్ ఔట్ చేస్తారనమాట. సో అప్పుడు రోమన్ రీన్స్ చాలా చాలా షాక్ అయిపోతారు. సోలో సికోవా కిక్ ఔట్ చేసినాడు ఏంది అని. అండ్ దాని తర్వాత మళ్ళీ జాకబ్ ఫాటు అండ్ మన టామా టోంగా లేస్తారు. సో వాళ్ళ పైన మళ్ళీ జిమ్మీ ఊసో అండ్ సామీ జేన్ అటాక్ చేస్తూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారనమాట. సో ఫైనల్‌గా మన రోమన్ రీన్స్ లేస్తారు అండ్ సోలో సికోవా కూడా లేస్తాడు. స్పియర్ ఇద్దామని చూస్తారు. బట్ అంతలోనే మన కెవిన్ ఓవెన్స్ వచ్చి మన రోమన్ రీన్స్‌కి స్టన్నర్ కనెక్ట్ చేస్తారు. కెవిన్ ఓవెన్స్ మన రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారు. సో దాంతో ఇక మ్యాచ్ అయిపోయిందనుకున్నాం. సోలో సికోవా కవర్ చేస్తారు. అయినా సరే మన రోమన్ రీన్స్ కిక్ ఔట్ చేస్తారనమాట. అండ్ మన రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయడానికి ఫైనల్ ఇది అమెరికన్ నైట్‌మేర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ వస్తారనమాట. కోడీ రోడ్స్ వచ్చి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తారు. సో నిజంగా ఆ మూమెంట్ చాలా చాలా అనిపించింది. సో మన కెవిన్ ఓవెన్స్‌ని అటాక్ చేసుకుంటూ కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. సో రింగ్‌లో ఇద్దరే ఉంటారు. ఇక రోమన్ రీన్స్ అండ్ మన సోలో సికోవా. సో ఫైనల్‌గా మన రోమన్ రీన్స్ మన సోలో సికోవాకి స్పియర్ కనెక్ట్ చేస్తారు. కవర్ చేస్తారు. 1, 2, 3 పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన రోమన్ రీన్స్ విన్ అవుతారన్నమాట. సో ఫైనల్లీ మన రోమన్ రీన్స్ ఈస్ ద రియల్ ట్రైబల్ చీఫ్ అండ్ ద ఓన్లీ ట్రైబల్ చీఫ్. సో రోమన్ రీన్స్ ఫైనల్లీ ఆ ఉలఫా మహాలని గెలిచినారు. చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయి ఉంటారు. సో నాకు తెలుసు చాలామంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్ గెలవాలని కోరుకున్నారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన పాల్ హెమన్ ఆ ఉలఫాల మాలను తీసుకొని రింగ్‌లోకి వస్తారు. అండ్ అప్పుడే
మన రాక్ కూడా వస్తారనమాట. సో రాక్ రింగ్‌లోకి వస్తారు. రింగ్‌లోకి వచ్చి పాల్ హేమన్‌ని ఆ ఉలఫల మాల నాకు ఇవ్వు అని అంటారనమాట. సో పాల్ హేమన్ కూడా ఆ ఉలఫల మాలని మన రాక్‌కి ఇస్తారు. సో మన రాక్ ఆ ఉలఫల మాలని రోమన్ రీన్స్ మెడలో వేస్తారనమాట. ఫైనల్‌గా రాక్ ఆ ఉలఫల మాలను తీసుకొని రోమన్ రీన్స్ మెడలో వేస్తారు. అండ్ హగ్ తీసుకుంటారు, చేయి కలుపుతారు. సో మన రాక్ అండ్ రోమన్ రీన్స్ రింగ్‌లో ఉంటారనమాట. సో రాక్ కొంచెం వెనకాలకెళ్తారు. రోమన్ రీన్స్ విత్ వన్ సైన్ చూపిస్తారు. అండ్ పాల్ హేమన్ కూడా చాలా చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ ఒక గెస్చర్ చూపిస్తారు. మన పాల్ హేమన్ నేనే అన్నట్టుగా రాక్‌కి చూపిస్తారనమాట. సో అది ముందు ముందు తెలుస్తది ఏంటిది అనేది. అండ్ ఫైనల్‌గా రోమన్ రీన్స్ కూడా రియాక్షన్ ఇచ్చేసినారనమాట. మీ ట్రైబల్ చీఫ్‌ని నేనే అని. అండ్ మన రోమన్ రీన్స్ రింగ్ దిగి వెళ్ళేటప్పుడు మన రాక్ ఆ రింగ్ రోప్స్‌ని పైకి లాగడతారనమాట రోమన్ రీన్స్ వెళ్ళేందుకు. సో ఇది కొంచెం ఎక్కడో కొడుతుంది. సో డౌట్ కొడుతుంది. సో చూద్దాం ముందు ముందు తెలుస్తది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నిజంగా ఈ మ్యాచ్ వేరే లెవెల్ అని చెప్పాలి. సో ఈ మ్యాచ్ ఒక మినీ రస్సెల్ మేనియా మ్యాచ్ లాగా అనిపించింది. సో మరి రస్సెల్ మేనియాలో ఏ విధంగా ఉంటదో చూడాలి. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి సోలో సికోవా రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేస్తారా? సోలో సికోవా అక్నాలెడ్జ్ చేస్తే మరి వాళ్ళ గ్రూప్ మెంబర్స్ చేస్తారా? జాకబ్ ఫటు, తామా టోంగా వాళ్ళు చేస్తారా? చెయ్యరా? అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా వచ్చినారనమాట. సో నిజంగా జాన్ సీనా ఫైనల్లీ జాన్ సీనా రిటర్న్ చేసినారు నెట్‌ఫ్లిక్స్ రా ఎపిసోడ్‌లో. సో స్టార్టింగ్‌లో మన జాన్ సీనా అక్కడున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడినారు. అండ్ అక్కడున్న లాస్ ఏంజెలస్ గురించి మాట్లాడినారు. సో లాస్ ఏంజెలస్‌లో నేను ఫస్ట్ టైమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. అండ్ ఇక్కడ ప్రోటోటైప్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో నా క్యారెక్టర్ అక్కడే స్టార్ట్ అయిందని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ ఇప్పుడు నా గురించి చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, జాన్ సీనా తన ఫైనల్ రన్‌లో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని అనుకుంటున్నారు. అండ్ రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తారని అనుకుంటున్నారు కదా! సో ఇది జాన్ సీనా జేయడు. సో ఇది జరగదు. అంటే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం జరగదని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్పినారనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ డల్ అయిపోయినారు. అంటే మొత్తం షాక్ అయిపోయినారనమాట. అంటే ఇప్పుడు జాన్ సీనా ఏంది? అంటే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారనుకున్నాం. బట్ జాన్ సీనా క్లియర్‌గా ఏమంటున్నారు? 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కారని చెప్తున్నారు. అండ్ అక్కడ ప్యాట్ మెకఫీ కూడా చాలా చాలా షాక్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఏమంటంటే, సో ఓకే. కొంచెం కూల్ అవ్వండి. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక రూల్ ఉంటది. అదేంటిది? నెవర్ సే నెవర్. ఏదైనా జరగొచ్చు. సో ఎవరు చెప్పలేరు గదా! అండ్ మన జాన్ సీనా ఫ్యాన్స్‌ని కొంచెం టెన్షన్‌లో పెట్టి దాని తర్వాత క్లియర్‌గా చెప్పినారనమాట. జాన్ సీనా రాయల్ రంబల్‌లో వెళ్ళొచ్చు. అండ్ జాన్ సీనా చాలామంది సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయొచ్చు. లైక్ కోడీ రోడ్స్ కావచ్చు, గుంతర్ కావచ్చు, అండ్ సీఎం పంక్ కావచ్చు. సో ఎవరితోనైనా ఫైట్ చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా జాన్ సీనా రాయల్ రంబల్‌లో కూడా అడుగు పెట్టొచ్చు. సో అంటే క్లియర్‌గా చెప్తారు ఇక ఫైనల్‌గా కొంచెం టీజ్ చేసి జాన్ సీనా కంపల్సరీగా రాయల్ రంబల్‌లోకి వెళ్తున్నాడు. రాయల్ రంబల్‌ని విన్ అవుతాడని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్పారన్నమాట. సో ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ అయిపోండి. ఫస్ట్‌గా జాన్ సీనా కొంచెం టెన్షన్‌లో పెట్టి రాయల్ రంబల్‌లో అడుగు పెడతాను. రాయల్ రంబల్‌ని విన్ అవుతానని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్పినారన్నమాట. సో స్టార్టింగ్ అయితే కొంచెం భయమేసింది. ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కారా అని. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేసింది. సో జాన్ సీనా ఫ్యాన్స్ మీరైతే హ్యాపీ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్‌లో రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ డామినిక్ మిస్టెరో రింగ్ సైడే ఉంటారు. సో వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. సో మన రియా రిప్లీకి ఇంటరప్ట్ చేస్తారు. బట్ రియా రిప్లీకి హెల్ప్ చేయడానికి ఎవరు రారన్నమాట. సో ఓన్‌గా ఫైట్ చేస్తది. అండ్ అంటే ఈ మ్యాచ్‌లో చైర్ కూడా యూజ్ చేస్తారనమాట. చైర్స్‌తో యూజ్ చేస్తారు. సో మన డామినిక్ మిస్టెరో చీట్ చేస్తాడు. అండ్ టైటిల్స్‌ని రింగ్‌లోకి పడేస్తారు. చైర్‌ని రింగ్‌లోకి పడేస్తారు. బట్ అయినా సరే రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేస్తది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీయే విన్ అయిందన్నమాట. ఫైనల్‌గా రియా రిప్లీ న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే మన డామినిక్ మిస్టీరియో రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి మన రియా రిప్లీకి హగ్ ఆఫర్ చేస్తారనమాట. సో హగ్ ఇద్దామని చూస్తారు. బట్ అప్పుడు మన రియా రిప్లీ కొంచెం ఆగి ఆ టైటిల్ కింద పెట్టి మన డామినిక్ మిస్టీరియోకి హగ్ ఇద్దామని చూస్తది. బట్ ఒకేసారి మన డామినిక్ మిస్టీరియోకి లో బ్లో కొడతది. ఫైనల్‌గా మన రియా రిప్లీ డామినిక్ మిస్టీరియోకి లో బ్లో కొడతది. అండ్ దాని తర్వాత ఒక సాలిడ్ రిప్టైడ్ కనెక్ట్ చేస్తది. సో దాని తర్వాత రియా రిప్లీ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్తదనమాట. అక్కడ స్క్రీన్ సైడ్ నిల్చుంటది. సో అప్పుడే ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ థీమ్ సాంగ్ ప్లే అవుతది. సో మన అండర్‌టేకర్ బైక్ పైన వస్తాడనమాట. సో బైక్ పైన వచ్చి అంటే రింగ్ చుట్టూ ఒక రౌండ్ ఏసి అక్కడ నిల్చుంటారు. అంటే అక్కడికి కూడా రియా రిప్లీ వస్తది. సో రియా రిప్లీ బ్యాక్ స్టేజ్ వెళ్ళదు. సో మన అండర్‌టేకర్ దగ్గరికి రియా రిప్లీ వస్తది. సో మన అండర్‌టేకర్ గెస్చర్ చేస్తారనమాట. సో మన అండర్‌టేకర్ హ్యాండ్ రైజ్ చేస్తారు కదా! సో సేమ్ రియా రిప్లీ, అండర్‌టేకర్ ఇద్దరు ఒకేసారి చేస్తారు. సో ఆ మూవ్‌మెంట్ చాలా చాలా అనిపించింది. అండ్ నేను ముందే చెప్పినాను. అండర్‌టేకర్ అంటే ఇప్పుడు ఈ రాలో వస్తారని ముందే చెప్పినాను. అంటే ఈరోజు
ప్రొద్దున్నే మెన్షన్ చేసినారన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎవరెవరు చూసుంటారో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మన 'అండర్‌టేకర్' బ్యాక్ స్టేజ్‌లో కనిపించినారని నేను క్లియర్‌గా మెన్షన్ చేసినాను. అండ్ అంతే కాదు, ఇంకా చాలా అప్డేట్స్ మెన్షన్ చేసినాను. సో, మీరు ఎవరెవరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుంటారో వాళ్ళందరికీ తెలిసుంటది. అండ్ ఈ నెట్‌ఫ్లిక్స్ 'రా' ఎపిసోడ్‌కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చినారు. అండ్ లెజెండ్స్ కూడా వచ్చినారన్నమాట. సో, చాలా హై అమౌంట్ ఆఫ్ సెలబ్రిటీస్ వచ్చినారు ఈ 'రా' ఎపిసోడ్‌కి. అండ్ నెక్స్ట్ మనకి 'జే ఉసో' వర్సెస్ 'డ్రూ మ్యాకింటైర్' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, 'జే ఉసో' ఎంట్రీ వేరే లెవెల్ అని చెప్పాలి. సో, 'జే ఉసో' ఎంట్రీకి ముందు 'ట్రావిస్ స్కాట్' వస్తారు. అంటే సాంగ్ ప్లే అవుతదన్నమాట. అండ్ దాని తర్వాత 'జే ఉసో' వస్తారు. 'జే ఉసో' అండ్ 'ట్రావిస్ స్కాట్' ఇద్దరు కలిసి రింగ్ సైడ్‌కి వస్తారన్నమాట. సో, నిజంగా 'జే ఉసో' వైబ్ వేరే ఉంది. అంటే డ్రోన్‌లో చూపించినారన్నమాట. సో, ఆ వైబ్ వేరే ఉందన్నమాట. లైవ్‌లో చూసేటోళ్ళకైతే సో, అంటే చేతులాగవు. అంటే మన ఈట్ అని అరిచేస్తారు. సో, ఆ విధంగా ఉంది. సో, మ్యాచ్ విషయానికొస్తే అంటే ఈ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ కాకముందే వాళ్ళిద్దరూ అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో, మ్యాచ్ అయితే అఫీషియల్‌గా స్టార్ట్ అవుతది. సో, ఈ మ్యాచ్ అంటే ఎక్కువ సేపు ఏం రాలేదు. సో, నార్మల్‌గానే జరిగింది. సో, మ్యాచ్ బానే ఉంది ఓవరాల్‌గా. సో, ఈ మ్యాచ్‌లో మన జెవుసో విన్ అవుతారనమాట. రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్‌లో మన జెవుసో విన్ అవుతారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా చాలా షాక్ అవుతారు. సో, నేను ఓడిపోవడం ఏందన్నట్టుగా. సో, ఫర్దర్‌గా వీళ్ళ మధ్య మళ్ళీ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, చూద్దాం మరి దాన్ని ఏ విధంగా చూపిస్తారో. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రోమన్ రీన్స్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారనమాట. సో, జనవరి 27థ్ అని మెన్షన్ చేస్తారు. 2K25 డోర్ పైన ఉంటది. రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ ఆ రూమ్‌లోకైతే వెళ్తారనమాట. సో, మేబీ మనకి 2K25 వస్తుంది కావచ్చు. సో, దాన్ని తీసుకోవచ్చు. సో, రోమన్ రీన్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేసినారు జనవరి 27థ్ అని. సో, చూద్దాం మరి 2K25ని తీసుకొస్తారా? అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీ అండ్ మన డేమియన్ ప్రీస్ట్‌కి ఇంటర్వ్యూ జరుగుతదనమాట. సో, ఈ ఇంటర్వ్యూలో ఏమంటారంటే మన రియా రిప్లీ, సో, నా దగ్గర నుండి అన్నీ లాగేసుకుంది కదా! కొన్ని నెలల నుండి నా దగ్గర నుండి అన్నీ లాగేసుకుంది లివ్ మోర్గాన్. ఫైనల్లీ నేను మళ్ళీ ఛాంపియన్ అయినాను. సో, ఇప్పుడు మీ అందరికి తెలుస్తది మామి ఎందుకు టాపు అని మీ అందరికి ఇప్పటికే తెలిసుంటది. ఫైనల్లీ నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినానని మన రియా రిప్లీ చెప్తది. అండ్ డేమియన్ ప్రీస్ట్‌కి కూడా క్వెషన్స్ అడుగుతారనమాట. సో, డేమియన్ ప్రీస్ట్ చెప్తారు నెక్స్ట్ వీక్ నాకు మ్యాచ్ ఉంది. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వీక్ రాలో చూడడానికి దొరుకుతది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ వీడియో చూపిస్తారు. మన రాక్‌ది అండ్ మన రాక్ రోమన్ రీన్స్‌తో కలుస్తారు. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మన పాల్ హెమన్‌తో కలుస్తారు. జిమ్మీ ఉసోతో కలుస్తారు. అండ్ ట్రిపుల్ హెచ్‌తో హగ్ తీసుకుంటారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో ఎరీనా ఔట్ సైడ్‌లో అంటే పార్కింగ్ ప్లేస్‌లో మన కోడీ రోడ్స్‌తో కూడా కలుస్తారనమాట. కోడీ రోడ్స్‌తో కలిసి అంటే డ్రింక్ తాగుతారు. అండ్ మన కోడీ రోడ్స్‌కి హగ్ తీసుకుంటారు. సో, ఆ మూవ్‌మెంట్స్ కొంచెం షాకింగ్‌గా అనిపించినాయి అండ్ బాగా కూడా అనిపించినాయి అనమాట. అండ్ వెళ్తూ ఉండగా మన రాక్ ఒకటి చెప్తారనమాట. సో, రాక్ ఎన్‌ఎక్స్‌టీ లైవ్ వస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారు. సో, సీ యూ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ అని చెప్పినారు. సో, చూద్దాం మరి రాక్ ఎన్‌ఎక్స్‌టీలో వస్తారా? రారా? అండ్ మనకి ఈ రా మెయిన్ ఈవెంట్‌లో మన సెత్ రాలిన్స్ వర్సెస్ మన సీఎం పంక్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కంటే ముందు ఒకటి చెప్పాలి. మన స్టెఫనీ మెక్‌మ్యాన్ కూడా ఈరోజు రా ఎపిసోడ్‌లో వచ్చిందన్నమాట. అండ్ అంతేకాదు నిక్కీ బెల్లా కూడా ఈరోజు రాలో వచ్చింది. అండ్ మీ అందరికీ చెప్పినాను. సో, నిక్కీ బెల్లా కూడా వస్తదని చెప్పినాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. మీరు ఎవరెవరో చూసుంటారో వాళ్ళకి తెలుసు. సో, మ్యాచ్ విషయానికొస్తే మ్యాచ్ చాలా చాలా బాగుంది. సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బ్యూటీ ఏందంటే మన సెత్ రాలిన్స్ మన సీఎం పంక్‌కి జీటీఎస్ కనెక్ట్ చేసినారు. సో, నిజంగా ఇది చాలా అంటే చాలా షాకింగ్. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్‌కి మన సీఎం పంక్ కర్బ్ స్టాంప్ కొట్టినారు. సో, మూవ్స్ అనేవి ఎక్స్‌చేంజ్ అయినాయన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ సెత్ రాలిన్స్ మళ్ళొకసారి మన సీఎం పంక్‌కి జీటీఎస్ కనెక్ట్ చేస్తారనమాట. అయినా సరే మన సీఎం పంక్ కిక్‌ఔట్ చేస్తారు. అండ్ ఔట్ సైడ్ కూడా ఫైట్ చేస్తారనమాట. రెఫరీతో కొంచెం ప్రాబ్లమ్ అయితది. అండ్ అంటే అనౌన్సర్ టేబుల్ పైన కూడా పెడిగ్రీ కొడతారు. అయినా సరే మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ అంటే ఎవరు కూడా ఓడిపోరనమాట. నెవర్ గివ్ అప్. ఇద్దరు చాలా చాలా కిరాక్‌గా ఫైట్ చేస్తారు. అండ్ రింగ్‌లో కూడా మన సీఎం పంక్ మన సెత్ రాలిన్స్‌కి జీటీఎస్ కనెక్ట్ చేస్తారు. అయినా సరే సెత్ రాలిన్స్ కూడా కిక్‌ఔట్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా మ్యాచ్ ఎండింగ్‌లో మళ్ళీ అంటే 2 సార్లు సీఎం పంక్ సెత్ రాలిన్స్‌కి జీటీఎస్ కనెక్ట్ చేస్తారనమాట. సో, అప్పుడు మన సెత్ రాలిన్స్ ఓడిపోతారు. అంటే సీఎం పంక్ కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది 1, 2, 3 ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్ విన్ అవుతారనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత రెఫరీ వచ్చి మన సీఎం పంక్‌కి చెక్ చేస్తారనమాట. ఏమన్నా అయిందా అని చెక్ చేస్తారు. అప్పుడు సీఎం పంక్ క్లియర్‌గా చెప్తారు. సెత్ రాలిన్స్‌కి బ్లడ్ వస్తుంది. సో, చూడు సెత్ రాలిన్స్‌ని చెక్ చేయి అని మన సీఎం పంక్ చెప్తారనమాట రెఫరీకి. మీరు ఎవరెవరు గమనించినారో మీరు ఒకసారి క్లియర్‌గా చెప్పండి ఈ వీడియో కింద కామెంట్‌లో. సో, మన సెత్ రాలిన్స్‌కి బ్లడ్ అయితే వచ్చిందన్నమాట. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకెలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో, వీటిని మిస్ చేసినాను. సో, వీలైతే సెకండ్ వీడియోలో అప్డేట్ చేస్తాను అవన్నిటిని. అండ్ ఇంకొకటి హల్క్ హోగన్ గురించి చెప్పడం మర్చిపోయినాను. హల్క్ హోగన్ కూడా ఈరోజు రాలో వచ్చినారనమాట. ఒక ప్రోమోనైతే కట్ చేసినారు. సో, ఎక్కువసేపు అయితే లేదు. మన హల్క్ హోగన్ ఏమన్నారంటే చాలా సంవత్సరాల నుండి నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినాను. అండ్ ఈ టైంలో
అంటే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఫైట్ చేసినప్పుడు నాకు చాలామంది ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఉన్నారు. కానీ నాకు పెద్ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అంటే ఎవరో తెలుసా? మీరే నాకు పెద్ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అని మన హల్క్ హోగన్ చెప్పారన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ హల్క్ హోగన్‌కి బూ చేసినారు. అసలు హల్క్ హోగన్‌ని మాట్లాడనివ్వలేదు. సో, ఆ రేంజ్‌లో బూ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత హల్క్ హోగన్ చెప్తారు. సో, నేనిప్పుడు అంటే అమెరికన్ బీర్‌తో టై అప్ అయినాను. సో, ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్‌లా మారినాను డబ్ల్యూడబ్ల్యూఈతో అని మన హల్క్ హోగన్ చెప్పినారన్నమాట. సో, అమెరికన్ బీర్ అనేది ఒక కంపెనీ ఉంది. సో, బీర్ కంపెనీ. సో, దాంతో అంటే ఇప్పుడు అది మన హల్క్ హోగన్‌దే. సో, అది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈతో టై అప్ అయిందని మన హల్క్ హోగన్ చెప్పినారన్నమాట. సో, ఇంతే మన హల్క్ హోగన్ ప్రోమో ఎక్కువ సేపయితే లేదు. అండ్ చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. మరి అది ఎందుకో తెలీదు గానీ చాలామంది ఫ్యాన్స్ అయితే హల్క్ హోగన్‌ని మాట్లాడనివ్వలేదు.